అయ్యగారు ముందుగానే మన అమ్మాయిలు డాక్టర్లను బోర్డు పెట్టుకుంటున్నాం. ఒకవేళ మన డాక్టర్లు పరీక్షలు తప్పితే ముందు ఇట్లా చెప్తాను. మన ఇంట్లో ఎన్ని బస్తాల బియ్యం ఉన్నాయిరా? మీరు ఇచ్చిన బస్తాన్నర బియ్యం అండి. మరి రోజు నువ్వు ఎన్ని గిద్దలు బియ్యం తింటావురా? 2 గిద్దలండి. మరి బస్తాన్నర ఎందుకురా? అదేంటండి, రేపు తినాలి కదండి. అలాగండి. రేపు మనం బతుకుతామని గ్యారంటీ ఏంటండి? బతుకుతామని ఆశ అండి, నమ్మకం అండి. అట్లాగే మా పిల్లలు కూడా పరీక్షలు పాస్ అవుతారని నమ్మకరా? సుత్తి ఎదవా. సుత్తిరా సుత్తి వెదవా. ఏమయ్యో పిల్ల దగ్గర నుంచి ఫోన్ అనుకుంటా. నువ్వు పద. హలో, ఎవరు మాట్లాడేది? నేను ప్రిన్సిపల్ భారతిని మాట్లాడుతున్నాను. చెప్పండి బాగున్నారా? మా పిల్లలు ఎలా ఉన్నారు? నిన్నటి నుంచి మీ సీతా గీత కనపడట్లేదు. ఏమయ్యో ఏంటి? హైదరాబాద్ నుంచి ఫోను. నిన్న నుంచి మన పిల్లలు ఇద్దరు కనపడలేదట. మన విషయం మీ నాన్నగారికి చెప్తే ఏమన్నారు? ఎవరని అడిగితే నా ప్రాణం అని చెప్పాను. రేపు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నారు. నిజంగా? మా పిల్లలు కనపడకపోవటం ఏంటమ్మా? నాకు చెప్పకుండా ఇంటి ముందు ముక్కేడని కూడా గడపదాట్రు. అట్లాంటిది మీకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమా ఏ బాబు, మీకెవరికైనా తెలుసా? తెలీదన్నా. అసలు సండే రోజు మాతో సినిమాకి రమ్మన్నా కూడా హాస్టల్ నుంచి బయటకు వచ్చేవాళ్లే కాదు. ఒకవేళ హైదరాబాద్ లో మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? లేరమ్మా. నువ్వు ఊరుకోవే. మన పిల్లలకి హైదరాబాద్ కొత్తగానే తిరిగి వచ్చేస్తారులేవే. ఊరుకోవే. ఊరుకోమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. జ్యోతి, వాళ్ళ రూమ్ నంబర్ ఎంత? వీళ్ళిద్దరికి బయట కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. పోనీ బాయ్ ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్ మాత్రమే కాదండి, తను లేకపోతే నేను బ్రతకలేను. నాకు జయశ్రీ అంటే చాలా ఇష్టం డాడీ. నువ్వు మమ్మీ ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటాను. నీ క్యాస్ట్ ఏంటమ్మా? నువ్వు నోరు ముయ్యరా. సారీ బాబా, నీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా, అందుకని అలా అడిగాను. ఏ కులమైనా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, నా కొడుకు డాక్టర్ అయితే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను బాబు. అది కరెక్ట్ కాదులే అక్క. నువ్వు ఆడదానివి కాబట్టి నీ పెళ్లి మరో ఆడదాంతో జరిపించాడా మన డాడీ? సారీరా, ఒక నర్సుని ఇంటి కోడలుగా ఒప్పుకోను. డాడ్, నీకు ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ చేశాం. మేం కావాలనుకుంటే ఈ నర్సుని మర్చిపో, ఈ నర్సే కావాలనుకుంటే మమ్మల్ని మర్చిపో. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ల మా ప్రేమ కోసం 25 ఏళ్లు పెంచిన మీ ప్రేమను దూరం చేసుకోలేదు. మీ పెద్దల కోసం మా ప్రేమను త్యాగం చేస్తాం డాడీ. ఎస్ జయ, మనకు ప్రేమించే మనసే కాదు, త్యాగం చేసే గుండె కూడా ఉందని రుజువు చేద్దాం. అన్నీళ్ళ కమ్ డార్లింగ్, పెద్దల కోసం విడిపోయి గిన్నిస్ బుక్ లోకి ఎక్కుదాం. విడిపోయి ఎంత ట్యాగ్ కూడా నీకు ఉండొచ్చు కానీ నీ మూలంగా 10 సార్లు అబర్షన్ చేసుకుని నాకు లేదు. కడుపు దాకా కర్రా వస్తుందేటమ్మా. అంకుల్, మేము విడిపోతున్నాం కదా అని చెప్పేసి మా ప్రేమను చీప్ గా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం విడిపో. నిన్ను విడిచిపెట్టడం అంటూ జరిగేది నేను చచ్చాకని గుర్తుంచుకో. నన్ను బెదిరిస్తావా? నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావే? నిన్ను ఎలా కాదే? బ్లాక్మెయిల్ చేస్తావా? బెదిరిస్తావా నన్ను? నన్ను ఇంతగా ప్రేమించేదానివి నన్ను ఇరిటేట్ చేస్తావా? అర్థం చేసుకోవాలి. ఐ సీరియస్లీ లవ్ యూ రా. ఆడది పబ్లిక్ గా 2 మొగుళ్ళు మెయింటైన్ చేయడం చాలా కష్టం గాని మగాడు 2 పెళ్ళాలను మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని నీకు తెలీదా? పిచ్చిదనా, లే లే. డోంట్ వరీ డార్లింగ్, నా కన్నవాళ్ళ కోసం వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా. మన ప్రేమ కోసం
నిన్ను చేసుకుంటా ఓకే రేయ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావేంట్రా నేనే నిన్ను ఊరికమ్మ ఎక్కిస్తా డాడీ ఒరేయ్ పాండు, ఆయన చెల్లెళ్ళు మిస్ అయిపోయారు కంప్లైంట్ రాసుకోండి సార్ మా పిల్లలు ఆకలికి అసలు ఉండలేరండి. అలాగని గుక్కడి మంచినీళ్ళు కూడా ఎవరిని అడగరు సార్. మీ అమ్మ అన్న తింట మానేసింది 2 రోజులుగా మంచం పట్టిందని ప్రకటన ఇప్పించండి సార్ ఎక్కడ ఉన్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఓకే ఓకే మీరెవరో కంగారు పడకండి అన్ని స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఎంక్వైరీ చేయిస్తాను రఘు ఎస్ సార్